మనం మార్పు చెందాలి. మన గృహాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మన 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 శరీరాన్ని, మన దేహం అనే ఈ గుడారాన్ని పరిశుద్ధపరచుకోవాలి. పనికి మాలినవి, శాపగ్రస్తమైనవి ఏమైనా ఉన్నాయేమో వెతుక్కోవాలి. ఎలుకలు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? చెత్త లేకుండా జాగ్రత్త పడాలి. అర్థమైందా? చెత్త ఉన్నంత వరకు ఎలుకలు వస్తాయి, మేకున్నంత వరకు వాడు వస్తాడు సైతానుగాడు. ఆడు రాకుండా ఉండాలంటే ఈ చెత్తనెత్తి బయటపడాలి. ఎలుకలు రాకుండా ఉండాలంటే, ఆడు రాకుండా ఉండాలంటేనే మేకు తీసి బయటపడేయాలి. ఆడికి సంబంధించింది ఏదో ఉంటుంది, దాన్ని వెతుక్కొని చూసుకొని నువ్వు కానీ ప్రక్షాళన చేసుకున్నావంటే నేను చెప్తున్నాను, నీవు ఆశీర్వదించబడతావు. దేవుడు నీ పక్షమున నిలుస్తాడు. దేవుడు నీకు విజయం ఇస్తాడు. కానీ నీ గుండె అయితే ఇదే కోరుకోవాలి, శాపగ్రస్తమైనవేవి నా దగ్గర ఉండటానికి లేదు, నా ఒంట్లో ఉండటానికి లేదు, నా ఇంట్లో ఉండటానికి లేదు. చెప్పు చెప్పు, శాపగ్రస్తమైనవి చెప్పు, గట్టిగా చెప్పు. శాపగ్రస్తమైనవి నా ఇంట్లో ఉండటానికి లేదు, నా ఒంట్లో ఉండటానికి లేదు. నేను వాటిని నిర్మూలపరుస్తాను అను. నా ఇంటిని పవిత్రపరుచుకుంటాను, నా ఒంటిని పవిత్రపరుచుకుంటాను, నా ఇల్లు దేవునికి నివాసముగా, దేవునికి నిలయంగా మార్చుకుంటాను. చెప్పు అను, నా ఇంటిని నా ప్రభువుకి నివాసముగా మార్చుకుంటాను, నా ప్రభువుకి నివాసముగా మార్చుకుంటాను. నా ఒంటిని చెప్పు, నా ఒంటిని పరిశుద్ధాత్మ నిలయంగా మార్చుకుంటాను. అది జరగాల్సిందే, అది జరగాల్సిందే. నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి నువ్వు జాగ్రత్త చేయి, నువ్వు సరిచేయి. ఆ తర్వాత చూడు. నేను చేసిన పని అదేనండి. ఫస్ట్ యేసుప్రభు నమ్ముకున్నాక వెతుకులాట మొదలుపెట్టాం. ఎక్కడెక్కడున్నాయి దరిద్రాలన్నీ, ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తేడా పడ్డాం, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి మంచి చెడ్డ మొత్తం వెతుక్కొని ఆఖరికి ఒకళ్ళ మీద ఒకళ్ళం